కాబట్టి దానికి సంబంధించిన క్వశ్చన్సే ఉంటాయి. అండ్ ఫస్ట్ క్వశ్చన్, హూ ఆర్ యువర్ 2 బెస్ట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ? ఇండస్ట్రీలో మీకున్న 2 బెస్ట్ ఫ్రెండ్స్. ప్లీజ్ నలుగురు ఆన్సర్ చేయాలి ఇది. సో ఫస్ట్ టేక్ ఎవరు? ఓకే, గోపి సార్. అంటే నాకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పడం అంటే కష్టం, కానీ చాలామంది ఉన్నారు. ఇక్కడున్న వాళ్ళలో అనిల్, శివ గారు, రవి, రాజమౌళి గారు ఫ్రెండ్ అంటే కంటే మెంటార్ అంటే అలా బెస్ట్ అదే. ఓకే, అనిల్ గారు. సో నాకంటే సాయి అన్న ఫ్రెండ్ ఉన్నాడు. సో అపార్ట్ ఫ్రమ్ హిమ్ అంటే గోపి అండ్ వంశీ అన్న, వంశీ పైడిపల్లి. సో దిస్ బోత్ ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ టు మీ. శివ గారు, మీ 2 ఫ్రెండ్స్ ఎవరు? ఫ్రెండ్స్ అంటే నాకు మా దేవర ప్రొడ్యూసర్ సుధాకర్ అండ్ బివిఎస్ రవి. ఓకే, కలిసి చదువుకున్నాం అందరం. ఓకే, రాజమౌళి సార్. అంటే తారకన్ ఫ్రెండ్ అనలేను, నాకు తమ్ముడు టైపు. ఓకే. సాయి, కొరపాటి సాయి గారు అండ్ శోభు యార్లగడ్ గారు, ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఈగా అండ్ బాహుబలి, ఇద్దరు వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. సూపర్. ఎన్టీఆర్ గారు తమ్ముడు అంట, మీరేమో ఫ్రెండ్ దాంట్లో అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మీ స్కూల్ ఆర్ కాలేజ్ ఫ్రెండ్స్ని ఇప్పుడు కలిస్తే, మీ డైరెక్టర్స్ అయిపోయి ఇంత బిగ్ అయిన తర్వాత ఇప్పుడు కలిస్తే ఎలా స్పెండ్ చేస్తారు? మీరు వేరే ఫ్లోలో ఉన్నారా ఇవాళ? అనిల్ గారు ప్లీజ్. వాళ్ళు వస్తే ఫస్ట్ ఫ్రెండ్స్ కలిస్తే వాళ్ళు అడగకూడని చాలా అడుగుతారు. సో అందుకని ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడం. ఏమడిగారండి మిమ్మల్ని? అవన్నీ చెప్పుకోలేదు. ఓకే, గోపి గారు. అంటే నా స్కూల్ ఫ్రెండే ఇప్పుడు నాతో ఉంటున్నాడు. అంటే ఆడు ఉన్నప్పుడు నేను అడుగుతూ ఉంటాను మన వాళ్ళందరూ ఎలా ఉన్నారని. అంటే మిస్ అవుతూ ఉన్నాను, ఎప్పుడు మా వాళ్ళని కలిసినట్టే ఉంటాను. యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటాను. ఫైన్. శివ గారు. సినిమా కబుర్లు తప్ప మిగిలిన అన్ని కబుర్లు మాట్లాడుకుంటాం. ఇది ఉత్తమమైన పని అసలు. ఓకే, రాజమౌళి సార్. అంటే నా స్కూల్ ఇంకో ఊరండి, గోదావరి పక్కన. మా ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ అందరూ గోదావరి వాళ్ళు. ఫుడ్ పెట్టి చంపేస్తూ ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో. కరెక్టే. సార్, మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి సార్? అన్ని రకాల స్వీట్స్ అండి. స్వీట్స్. బా, ఓకే, నైస్. నెక్స్ట్ క్వశ్చన్, వీడు ఉన్నాడు కాబట్టి ఈ సిచ్యువేషన్ నుండి బయటపడ్డాను రా బాబు అన్న ఒక్క ఫ్రెండ్. మీ క్వశ్చన్లకు అసలు వాళ్ళ ఆన్సర్ చెప్తున్నారు. అనిల్ గారు, అలా ఒక్క ఫ్రెండ్ లైక్ సేవియర్ అంటే కళ్యాణ్ రమనే చెప్పొచ్చు. ఎందుకంటే సో పటాస్ ఫిల్మ్ ఫస్ట్ ఇయర్ కాబట్టి, లేకపోతే కెరియర్ లేదు కదా. ఆ ఫస్ట్ ఫిల్మ్ బ్యారియర్ క్రాస్ చేయించేశారు. ఓకే, గోపి గారు. నెక్స్ట్ నేను రవితేజ. ఇదిగో ఇలా కాపీ పేస్ట్ లేదు, జెన్యూన్ గా చెప్పాలి ప్లీజ్. నిజంగా ఇప్పుడు నా ఫస్ట్ ఆపర్చునిటీ అక్కడే వచ్చింది కదా, అక్కడి నుంచే కాదు బయటకు వచ్చాను. ఓకే, రవితేజ గారు. శివ గారు. మరి బయటపడేంత సిచ్యువేషన్ నేను రాలేదు జీవితంలో. మరి నన్ను బయట సిచ్యువేషన్ నిజంగా అంత హ్యాపీగా జరిగిపోయింది. అంత మరి బయట వేసేంత సిచ్యువేషన్ రాలేదు ఇంకా. ఓకే, ఫైన్. రాజమౌళి గారు, మీకు అలా ఎవరన్నా ఉన్నారా? అబ్బా ఇతను ఉన్నాడు కాబట్టి బయటపడ్డానని. అంటే బయట పడ్డం ఈజ్ నాట్ ద రైట్ వర్డ్ అండి. బట్ ఫస్ట్ సినిమా నాకు డైరెక్షన్ ఛాన్స్ రావడానికి, స్టూడెంట్ నెంబర్ 1 ఛాన్స్ రావడానికి రైటర్ పృథ్వీతేజ రైటర్ ఆ సినిమాకి ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. సూపర్. టు ఫినిష్ విత్, బెజవాడ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది సార్? యా, ఆబ్వియస్లీ కనకదుర్గ గుడి గుర్తొస్తుంది. రాజమౌళి గారు చెప్పింది కాకుండా మీరు ఇంకోటి చెప్పాలి. బెజవాడ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? జగనన్న నవరత్నాలు ప్లస్ లో మహిళల కోసం. విజయవాడ ఊరు పేరు చెప్పగానే మీకు ఏం గుర్తొస్తుంది? టక్మని. నాకు బ్యారేజ్ గుర్తొస్తుంది. బ్యారేజ్. ఓకే, గోపి గారు. అంటే విజయవాడ అంటే నాకు కనకదుర్గమ్మ గుర్తొస్తుంది. అది ఆల్రెడీ సార్ చెప్పేశారు. అదే నేను ఎప్పుడు వెళ్ళినా కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్తా, విజయవాడ వెళ్తే. ఓకే, అనిల్ గారు మీకు? సరే, అందరూ అలా చెప్పారు కాబట్టి మనం కొద్దిగా కాంట్రవర్సీగా చెప్తాం. చెప్పండి. అది నా డైలాగ్ కదా, అసలు హరీష్ శంకర్ డైలాగ్. అది పైన అమ్మవారు కిందకి అమ్మవారు. అస్సలు ఓకే, అయిపోయింది. ఈ మధ్య ప్రతి ఈవెంట్లో డాన్స్లు ఉన్నాయని ఇవాళ మీతో డాన్స్ చేయించలేదు తెలుసా నేను. అసలు ఆ టాపిక్ తీయలేదు, కానీ మీకు కావాల్సిన థంబ్నెయిల్ మీరు తెచ్చేసుకున్నారు. ఓకే, ఫైన్. సో విజయవాడ అనగానే నిజంగానే మనకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి